దేవాలయాలు వ్యాపార సంస్థలుగా మారుతున్నాయన్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీశైలంలోని శారదాపీఠంలోని గదులను స్వరూపానందేంద్ర అద్దెకిస్తున్నారని ఆరోపిస్తూ దేవస్థానం ఉద్యోగులు ఆందోళన చేశారు. పీఠాన్ని ముట్టడించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పీఠంలో ఆయనకున్న ఏసీ గదులను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. స్వరూపానందేంద్ర వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని దేవస్థానం ఉద్యోగులు హెచ్చరించారు. అసలు ఇంతకీ శారదాపీఠాధిపతి స్వరూపానంద ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొన్ని అగ్రకులాలు మాత్రమే పెట్టి ఎస్సీ ఎస్టీ అలాగే స్త్రీలు ఈ రకంగా కమిటీలో పెట్టకుండా ఇతర ఎవరైతే పైరవీలు చేస్తుంటారో, ఎవరైతే దేవాదాయ శాఖలో అప్పనంగా ధనాన్ని సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు ఏరుకుని ఈ కమిటీలుగా వేయడం తప్పు. చిన్న చిన్న దేవాలయాల్లో కూడా కమిటీలో అన్ని కులాల వారు ఉంటారు, కానీ ధార్మిక పరిషత్తులో కొంతమంది కులాల వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ సంబంధం లేని వాళ్ళు, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా అందులో కమిటీలుగా వేశారు. ఈ రకమైన దారుణమైన ఈ యొక్క పరిస్థితులంతా మార్చాలి, లేకపోతే కోర్టులకైనా ఎక్కి మేము హిందూ సంప్రదాయంతో కూడుకున్న ఈ దేవాలయ వ్యవస్థని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కాళహస్తి గోపురం మీద నివేదికకి రప్పించుకున్నాము, అక్కడ కమిటీ వేసామని చెప్పింది. కమిటీ వేసినా సరిగా చూడకపోవడం చేత గోపురం కూలిపోయింది. ఆ కమిటీకి మొత్తం గోపురాలు ఎలా ఉన్నాయో చూడమంది. ఇప్పుడు నిన్నగాక మొన్న చాలా ప్రాంతాల్లో 2-3 గోపురాలు కూలిపోయాయి. అంటే హిందూ దేవాలయాల యొక్క గోపురాలు కూలిపోతున్నా దేవాదాయ శాఖ పట్టించుకోవటం లేదంటే ఆ శాఖలో అన్యమతస్తులు ఉన్నారా, హిందువులు ఉన్నారా అనేది నేను ఈ టీవీ ఛానల్ ద్వారా లక్షలాది కోట్లాది మంది భక్తులను అడుగుతున్నాను. మీరు అర్థం చేసుకోండి. హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇతర మతస్థులు ఉన్నారు కాబట్టే దేవాలయాల యొక్క గోపురాలు కూలిపోతున్నా పట్టించుకోవటం లేదు. వాళ్ళకి పూర్తిగా మద్దతు పలుకుతున్నది కాబట్టి రాజకీయ నాయకులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అందరూ కూడా దేవాలయాల యొక్క గోపురాలు కూలిపోతున్నా దాన్ని మళ్ళా నిర్మాణం చేయాలని పూనుకోవటం లేదు. ఎప్పుడు 2 సంవత్సరాలు, అప్పుడే 2 సంవత్సరాల దగ్గర అయింది కాళహస్తి. గోపురం కూలిపోయినా పట్టించుకోలేదు. నిన్నగాక మన భావనారాయణ దేవస్థానం యొక్క గోపురాలు కూలిపోయాయి. ఏదో కమిటీ వేస్తున్నాం తూతూ మంత్రంగా ప్రిన్సిపల్ సెక్రటరీ చెబుతున్నాడు, కమిషనర్ చెబుతున్నాడు, కానీ ఇవన్నీ దొంగ మాటలు. నిజానికి దీని వెనకతల అన్యమతస్తులు ఉన్నారు. దేవాదాయ శాఖలో కూడా అన్యమతస్తులు ఈవోలుగా వాళ్ళుగా పనిచేస్తున్నారు. వారి యొక్క ప్రోద్బలం చేత దేవుడి వ్యవస్థ ఎంత కూలిపోతే అంత మేలు అన్నట్లుగా వారు చూస్తున్నారు. హిందువులు దాన్ని గుర్తించి హిందూ సంప్రదాయంతో కూడుకున్న దేవాలయాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని. ప్రస్తుతం శ్రీశైలంలో పరిస్థితి మా ప్రతినిధి నాగ్ మనకు అందిస్తారు. నాకు ప్రస్తుతం అంటే ఉద్యోగులు, శ్రీశైలంలోని ఉద్యోగులు ఈ స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? బద్రి శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిపై శ్రీశైలం ఉద్యోగులు ఈ రోజు మండిపడ్డారు. అతని వ్యాఖ్యలను నిరసిస్తూ దాదాపు ఉద్యోగులందరూ కూడా అందరు ఉద్యోగులు కూడా ఈ రోజు శ్రీశైలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తా రోకో ధర్నాలు కూడా చేశారు. అదేవిధంగా శారదా విద్యాపీఠం ఎదురుగా అతని స్వరూపానంద స్వామి దిష్టి బొబ్బను కూడా దగ్ధం చేశారు. శ్రీశైలం ఆలయానికి వ్యతిరేకంగా ఆలయ ఉద్యోగులను కించపరిచేలా స్వామి మాట్లాడడం భావ్యం కాదు, మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వారు ఉద్యోగులందరూ కూడా హెచ్చరించారు. బద్రి సార్, ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు పీఠ యొక్క శ్రీశైలంలో ఉన్న పీఠం ఏదైతే ఉందో దాని రియాక్షన్ ఎట్లా ఉంది దీని పట్ల, ఈ ఆందోళన పట్ల? నాకు ఈ ఆందోళన పట్ల శారదాపీఠం వర్గాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి? అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పిన స్వామి మీదనే ఎక్కువ, స్వరూపానంద స్వామి పైనే ఎక్కువ మంది ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. కాకపోతే ఈ రోజు జరిగిన
సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. శారదా విద్యాపీఠం వద్ద స్వామి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడమే కాకుండా స్వామి నిన్న మాట్లాడిన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అయితే స్వామి తరఫున ఏ ఒక్కరు మాట్లాడేందుకు ఏ ఒక్కరు కూడా ఈ రోజు శ్రీశైలంలో ముందుకు రాలేదు. బద్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అసలు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్వామి స్వరూపానందేంద్ర స్వామి మనతో అందుబాటులో ఉన్నారు, శారదా పీఠాధిపతి. ఆయనతో ఒకసారి మాట్లాడి దీని పట్ల వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. స్వరూపానంద గారు నమస్కారం అండి. ఈ ప్రస్తుతం వస్తున్న విమర్శల పట్ల మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇది చాలా ఘోరాతి ఘోరం. హిందూ సంప్రదాయానికి కాషాయ వస్త్రం చాలా పవిత్రమైన కాషాయ వస్త్రం ఒక దిష్టిబొమ్మగా కాల్చి ఈవో అక్కడ కాల్చి ఏర్పాటు చేయించి అధికారులందరూ కూడా రెచ్చగొట్టి నేను అక్కడ సంప్రదాయాలు ఆగమాల గురించి మాట్లాడితే ఆయన పర్సనల్ గా దీన్ని ఎంతో తీసుకొని ఒక రెవెన్యూ నుంచి వచ్చిన వాడు దేవాదాయ ధర్మాదేశాలలో పనిచేస్తూ హిందూ ధర్మం గురించి తెలియని వాడు ఈ రకంగా దుశ్చర్య చేయడం, అలాగే అక్కడ ఉన్న మా మేనేజర్ యొక్క చొక్కా పట్టుకుని బయటికి లాగడం, ఇదంతా కూడా చాలా దౌర్భాగ్యం, దౌర్జన్యం. హిందూ మతాన్ని రక్షించడానికి దేవాదాయ ధర్మశాఖ ఉందో హిందువుల యొక్క మనోభావాలు పాడు చేసే పీఠాధిపతులు ఈ రకంగా దుర్మార్గంగా ఈ రకంగా దిష్టిబొమ్మ కాల్చడం ఒక రాజకీయ నాయకుడు చేసే పనులు ఈయన చేస్తున్నాడు. నిజంగా ఈయనకి నీతి నిజాయితీ ఉందా? ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? ఏం చేశాడు? పూర్వం ఇతను ఏ రకమైన ఏ ఎంక్వైరీల నుంచి వచ్చాడు, ఏ ఏసీబీ ఎంక్వైరీ నుంచి వచ్చాడో మాకు తెలుసు. అలాంటి వాడిని ఇప్పుడు ఈ దేవాదాయ శాఖలో ఈ రెవెన్యూ నుంచి వచ్చిన వాడిని ఇందులో దీంట్లో పెట్టి శ్రీశైలం ఈవోగా పెట్టి ఇంత దుర్మార్గంగా ఇతను కాషాయ వస్త్రంతో పట్టుకున్న ఒక బొమ్మని కాల్చి కాషాయ వస్త్రాన్ని అవమానించాడు, హిందూ మనోభావాల్ని కించపరిచాడు. చాలా ఘోరాతి ఘోరం. ఇది సరైన పద్ధతి కాదు. స్వరూపానంద గారు, అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది అనుకోవాలంటే మీరు చేసిన వ్యాఖ్యలు మొత్తం వ్యవస్థకు చేసిన వ్యాఖ్యలు కాకుండా తను పర్సనల్ గా తీసుకున్నందువల్ల ఎంత నిరసన చేస్తున్నారు అనుకోవాలా, లేక ఇతరత్ర ఏమైనా కారణాలు కనిపిస్తున్నాయా మీకు? ఏంటి పీఠాధిపతిగా మతం కోసం మాట్లాడకూడదా? ఆగమన కోసం మాట్లాడకూడదా? దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరుగుతున్న ఆగడాలు మాట్లాడకూడదా? ఇవన్నీ మాట్లాడకూడదని చెప్పి ఈ రకంగా ఎవరుండి అన్యమతస్తులా ఎవరుండి ఈయన అనగతి చేస్తున్నారు? మా మతంలో ఉన్న మా దేవాలయాల గురించి మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితే ఈవోగా ఇలా చేస్తాడా? ఎక్కడ కూడా దేవాదాయ ధర్మాదాయాలు ఎప్పుడు జరిగినాయి ప్రమాదకరమైన దుశ్చర్య ఈ రోజు చేశాడు. ఇలా మాట్లాడకుండా చేయించడానికి ఇంకే స్వామీజీలు మాట్లాడకుండా ఉండడానికి ఎంత అల్లరి చేస్తున్నాడు. మీడియా వాళ్ళు పిలిచి ఎవరి యొక్క మా అనుమతి లేకుండా శారదాపీఠం శాఖలో శ్రీశైలం వెళ్ళి అక్కడ అంతా మీడియాతో షూటింగ్ చేయించి అంతా చేయించి వాళ్ళ అక్కడ మేనేజర్ నేర్పించి మేనేజర్ని రెచ్చగొట్టి నువ్వు అని మాట్లాడి ఈ రకంగా చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం కదండి. ఇది పీఠాధిపతిలో మామూలు సామాన్యులు ఇంకెలా చూస్తారు చెప్పండి? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. 1,000 లక్షలాది జనాలు వచ్చారు, ఆ రోజు పట్టించుకోలేదు. ఒక పీఠాధిపతిని ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నప్పుడు భక్తులు ఏ రకంగా చూస్తారు? ఇతని భావం ఎలాంటిదో మీకు అర్థమవుతున్నది కదా. కానీ అంటే కొన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి, దాంతో పాటుగా కొన్ని డిమాండ్స్ కూడా ఇచ్చారు. మీ పీఠం ఏసీ గదులను తీసేయాలని, అట్లాగే మీరు గదులు అద్దెకిస్తున్నారని మీ పైన కూడా కాస్త విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? ఏమండి, వేలుకు వేలు శ్రీశైలం వాళ్ళు మా యొక్క వేలుకు వేలు వస్తాయండి. బిల్లు వస్తుంది, అక్కడ ప్రతిదానికి డబ్బులు వాళ్ళు తీసుకుంటుంటారు. 30% ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళ భక్తులు పంపిస్తూ మేము అక్కడ అన్ని మెయింటైన్ చేయాలి. భక్తులు కట్టించారు కానీ మాకే వ్యాపారాలా? అది ఇండస్ట్రీసా? భక్తులు ఇచ్చిన డబ్బులు భక్తులతో నిధులతో వాళ్ళు దర్శించుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళు ఒక హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి, పెంచాలని భక్తులు చేస్తుంటే ఏదో ఒక వ్యాపారం చేస్తున్నట్టుగా ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా వాళ్ళు మాట్లాడటం అన్యాయం కదండి. హిందూ మతానికి ఆస్తులు పెరగకూడదా? హిందూ వ్యవస్థ పెరగకూడదా? హిందూ మతం యొక్క మతాలు పోషణ ఉండకూడదా? ఏంటి పెట్టారు కానీ ఎవరు మేమేమో ఇక్కడ వ్యాపారం చేసి కట్టలేదు కదా. ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడి అన్యాయం కదా అది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రియాక్షన్ అందించినందుకు. ప్రస్తుతం మనతో ఈ వివాదంపై మాట్లాడడానికి శ్రీశైల ఆలయ సూపరింటెండెంట్ మల్లయ్య గారు అందుబాటులో ఉన్నారు. మల్లయ్య గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. మల్లయ్య గారు, ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకని ఇంత తీవ్ర స్థాయిగా నిరసనలు చేయాల్సిన అవసరం వచ్చింది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. స్వామీజీ కూడా నమస్కారం సార్. స్వామీజీ గారు 7/11/2011 ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు దర్శనానికి వచ్చారు సార్. వారికి స్వామివారిని దర్శనార్థము మా ఈవో గారు, దేవస్థాన సిబ్బంది, వేద పండితులు అందరూ వారిని సాదర స్వాగతం పలికారు. వారందరూ కూడా
శ్రీశైలములో భక్తులు విపరీతంగా ఉన్న సమయంలో 1 గంట పాటు 200 మంది స్వామివారి శిష్యగణంతో వచ్చేసి లైన్లన్నీ ఆపేసి చాలా అల్లకల్లోలం చేసి చాలా ఇబ్బంది పెట్టారు సార్ స్వామీజీ. వారి ద్వారా మా దేవస్థానం అన్ని దేవస్థానాలు కూడా వ్యాపార కేంద్రాలుగా మారాయని చెప్పి వారు అంటున్నారు సార్. ఈ క్షేత్రంలో ఇప్పుడు వచ్చిన ఈవో వచ్చిన కాడి నుంచి ఎంతో అభివృద్ధి చెందింది సార్ ఈ దేవస్థానము. ఈ రెవెన్యూ నుంచి వచ్చిన వారు ఆయన 1 రూపాయి కూడా ఎక్కడ తిన్నాడు సార్. ఎంతో ఈ క్షేత్రాన్ని ఎంతో డెవలప్మెంట్ చేశారు సార్. 64 గదులను భక్తుల కొరకు తయారు చేయిస్తున్నాడు. ఆఫీసు భవనాన్ని ఏర్పాటు చేయించాడు. అన్నదాన భవనాన్ని కట్టిస్తున్నాడు. తర్వాత వచ్చేసి విఐపి సూట్లను 25 సూట్లను కట్టించాడు. ఇలాంటి ఇబ్బంది లేకుండా అందరూ విఐపీలను కానీ ప్రజలను కానీ అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఎంతో ఏర్పాటు చేశాడు సార్. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా మన శ్రీశైల జగద్గురు పీఠాధిపతి అయినటువంటి శైవ పీఠాధిపతి అయినటువంటి జగద్గురు పండితారాధ్య స్వాముల వారిని స్వామివారితోనూ మరియు ధర్మకర్తల మండలితోనూ తర్వాత పత్రికా ప్రతినిధులతోనూ ఉద్యోగస్తులు అందరినీ విచారించి అందరి సలహాలు సూచనలు తీసుకొని 1 నెల వరకు కార్యక్రమాలు నిర్వహించుకొని సామూహికంగా అభిషేకాలు చేస్తున్నారు సార్. ఈ సామూహిక అభిషేకాల వల్ల లక్షలాది మంది భక్తులు ఎంతో సంతోషపడుతున్నారు సార్. అదే థ్యాంక్ యూ అండి అందుబాటులోకి వచ్చి మాట్లాడేందుకు.